నమస్తే అండి. అందరికీ శుభోదయం. గురువుని గురించి చెప్తూ, గురువును స్మరించినంత మాత్రానే స్వయంగా ఆత్మజ్ఞానం హృదయంలో తక్షణమే ఆవిర్భవిస్తుందో అలాంటి సద్గురుమూర్తే శిష్యుని యొక్క సర్వస్వం అంటున్నారు. ఒక గురువు వద్ద జ్ఞానాన్ని అభ్యసిస్తున్న శిష్యుడు కొంతకాలం ఉపనిషత్తుల జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విషయాలని శ్రవణం చేసి మననం చేస్తూ ఉంటాడు. అంతేకాక ఆ గురువుని విశ్వసించి ఆయనపై భక్తితో మంత్రోపదేశం కూడా తీసుకుంటాడు. అలాంటి శిష్యుడు ఏ క్షణంలో తన గురువును స్మరించినా అతడిలో ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని అనే జ్ఞానం, ఆనందం, ఒక విధమైన సంతృప్తి, ప్రశాంతత ఇవన్నీ కలగాలి. అంటే గురుస్మరణ చేసినంత మాత్రానే నేను ఆత్మని అనే జ్ఞానం, ఒక సంతోషకరమైన ఆనందం, ఒక విధమైన సంతృప్తి, ప్రశాంతత ఇవన్నీ వస్తాయి. అలా గనక కలిగింది అంటే ఆ గురువు సద్గురువే అని చెప్పచ్చు. మరి అలా కలగలేదండి మాకు అంటే అది ఆయన సద్గురువు అయినా కూడా ఆ శిష్యుడు తక్కువ స్థాయిలో ఇంకా ఉన్నాడు అంటే ఆషామాషి శిష్యుడే అయి ఉండాలి. కాబట్టి అర్హత గల శిష్యుడు, గురువుపై నిజమైన భక్తి విశ్వాసాలు గల శిష్యుడు తన గురువును స్మరించినంత మాత్రం చేతే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా కలిగితే ఆ గురువు సద్గురువే అని గ్రహించాలి. గురువు ప్రాధాన్యతను చెప్పినప్పటికీ ఎంతో అరుదుగా తప్ప అందరికీ గురువు పట్ల నిజమైన భక్తి విశ్వాసాలు ఉండవు. గురువు పట్ల సంపూర్ణ శరణాగతి లేకపోవటానికి ఏమిటి కారణం? ఏంటంటే దేహాభిమానం. ఈ దేహాభిమానం వల్లే గురువు పట్ల నమ్మకం లేకపోవటం. ఇక్కడ దేహ తత్వాన్ని 56వ శ్లోకంలో వివరిస్తున్నారు. 56 చూద్దాం. క్రిమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తత్వచామాంసైః వద్దం చైతద్వరాననే. చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. ఇంతవరకు గురువు యొక్క ఆధిక్యతను, ప్రాధాన్యతను చెప్పటం జరిగింది. గురువుని ఎలా సేవించాలో, పూజించాలో, ధ్యానించాలో అది కూడా చెప్పడం జరిగింది. మన జన్మకు సార్థక్య కలగాలంటే మోక్షాన్ని పొందాలని, మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం, వైరాగ్యం ఉండాలని తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాల్సింది గురువు, వైరాగ్యాన్ని సాధించాల్సింది శిష్యుడు. శిష్యునిలో వైరాగ్యం కలగటానికే గురు పూజ, గురుసేవ, గురుపాద ప్రక్షాళన, గురుపాద తీర్థ సేవనం, గురువు ఆజ్ఞలను పాటించటం, గురువుకి సర్వసమర్పణ గావించటం, సంపూర్ణ శరణాగతి చెందటం మొదలైనవన్నీ. కానీ ఎంత విన్నా, ఎంత తెలిసినా, ఎంత వైరాగ్యం కలగటం లేదు. ఎందుకు? ఇవన్నీ వింటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. గురు పూజ, గురు సేవ, గురుపాద తీర్థం, గురు ఆజ్ఞను పాటించటం ఎన్ని చేస్తున్నా మనలో వైరాగ్యం కలగటల్లా. ఎందువల్ల అంటే దానికి కారణం ఒక్కటే, దేహాభిమానం. ఈ దేహాభిమానం పోతే చాలు, వైరాగ్యం తప్పకుండా వస్తుంది. దేహాభిమానం ఎలా పోతుంది? ఈ దేహం యొక్క స్థితిని జాగ్రత్తగా పరిశీలిద్దాం. పరిశీలించి మనస్సుకు పట్టిస్తే తప్పకుండా మన దేహాభిమానం తొలగిపోతుంది. పార్వతీదేవిని, పరమేశ్వరుడు పార్వతీదేవిని సంబోధిస్తూ వరాననే, ఓ పార్వతి, వరాననే అంటే పార్వతి అన్నమాట. ఓ పార్వతి, ఈ దేహం అనేక క్రిమి కీటకాలతో నిండి ఉంది. అనేక సూక్ష్మ క్రిములు, నులి పురుగులు ఎన్నో ఈ దేహంలో నివాసం ఉంటున్నాయి. అంతేకాదు కంపు కొట్టే మలమూత్రాదులతో కూడి ఉన్నది ఈ దేహం. ఈ దేహమునందున్న చీము, నెత్తురు, ప్రేవులు, మాంసం, మజ్జ, ఎముకలు అన్నీ అసహ్యకరమైనవే. ఈ అసహ్యకరమైన పదార్థాలన్నీ అందమైన చర్మం చేత కప్పబడి ఉన్నాయి. అంటే పైన పటారం, లోన లటారం అన్నట్లుగా ఉంటుంది ఈ దేహం. అంతేకాదు ఈ దేహాన్ని పరిశీలించి చూడు, ఏమేమి ఉన్నాయో. కంట్లో పుసి, చెవిలో గుబిలి, నోట్లో చొంగ, ముక్కులో చీమిడి ఇవన్నీ అసహ్యకరమైనవే. ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని కట్టెల మీద చేర్చి కాలిస్తే 2 కేజీల బూడిదవుతుంది. పాతి పెడితే కుళ్ళిపోయి మలమవుతుంది. ఈ 2 చేయకుండా వదిలేస్తే పురుగులు పట్టిపోతుంది. కాకులు, గద్దలు, రాబందులు, కుక్కలు పీకు తింటాయి. కాబట్టి ఓ గౌరీ,
దీని యందు అభిమానం ఉంచటం కూడదు. దీనిని చూసి గర్వించాల్సిన పని లేదు. ఎంత అందమైన దేహమైనా వయస్సు మీద పడితే అనాకారమే అవుతుంది. ఈ దేహం మీది మమకారం, తీపి సంసారానికి, సర్వ అనర్థాలకి మూలమిదే. ఇదే పతనానికి కారణం. కాబట్టి దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి అని భగవానుడు, పరమేశ్వరుడే పార్వతీదేవికి ఓ వరాననే, ఓ పార్వతి అను మన దేహం గురించి లోపల డిసెక్షన్ చేసి ఒక్కొక్కటి తీసి చూపించాడు పరమేశ్వరుడు. దేహం మీద అభిమానం ఎలా తొలగించుకోవాలో, ఏం గుర్తు చేసుకోవాలో. ఎందుకంటే ఈ అభిమానంతో మనం గురువుకి, పరమాత్మకి దూరం అవుతున్నాం. ఈ దేహాభిమానం వదలాలి అంటే దేహం యొక్క పరిస్థితి మనం గుర్తు చేసుకోవాలి. ఇంత అసహ్యకరమైన పదార్థాలు లోపల ఉన్న అందమైన చర్మంతో కప్పి ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనాకారి తత్వం వస్తుంది. కాబట్టి దీన్ని నమ్ముకోకు, గురువుని నమ్ము అని చెప్తూ ఈ మొదటి అధ్యాయం పూర్తయింది. ప్రథమ అధ్యాయంలో 2 పాదాలు పూర్తయ్యే తృతీయ పాదంలోకి వెళ్దాం. దేహం యొక్క స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన పరమశివుడు దేహం మీద మమకారాన్ని వదిల్చుకొని పతనం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ ఉపదేశమే గురు స్తోత్రం. అందులో 57 శ్లోకం చూద్దాం. సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచమే నరకమనే సంసారం, నరకమనే సముద్రం. ఈ ప్రపంచమే నరకమనే సముద్రం. ఇది పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తున్నాడు. ఈ శరీరమే చెట్టు. ప్రపంచం సముద్రమైతే ఈ శరీరం చెట్టు. మనం మోహంతో, అజ్ఞానంతో, అమాయకత్వంతో ఈ శరీరం అనే చెట్టునెక్కి ఈ ప్రపంచం అనే నరక సముద్రంలోకి ఎగిరి దూకుతున్నాం. అది ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. అసలు ఈ ప్రపంచం ఎందుకు నరక సముద్రం? ఇక్కడ ఎన్నో ఆకర్షణీయమైన వస్తువులున్నాయి, భోగాలున్నాయి. దేహాన్ని ధరించి వచ్చిన మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఆకర్షణలనే మోహానికి లొంగిపోయి వస్తువుల కోసమని, సుఖాల కోసమని, భోగాల కోసమని, ధనం కోసమని, ఇళ్ళు వాకిళ్ళు, భార్య కోసం, భర్త కోసం, బిడ్డల కోసం, బంధుమిత్రుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసమని పరుగులు తీస్తూ సుఖాలను పొందుతూ చివరికి దుఃఖాల్లో మునిగిపోతున్నాం. నా ఇల్లు, నా డబ్బు, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా వస్తువులు అంటూ మమకార బంధంలో ఇరుక్కుపోయి దుఃఖాల పాలవుతున్నాం. అలాగే ఈ దేహానికి గాయాలని, జబ్బులని, ముసలితనమని, మరణమని దుఃఖాల పాలవుతున్నాం. ఈ మమకారమే మన సమస్త దుఃఖానికి మూల కారణం. ఇప్పుడు మమకారం అంటే ఏంటో తెలిసింది. యుద్ధరంగ మధ్యంలో అర్జునుడు ఈ మమకారం వల్లనే విషాదాన్ని పొందాడు. అంటే ప్రపంచం దుఃఖమయం అని గట్టిగా చెప్పచ్చు. ప్రపంచం ఎంతటి దుఃఖమయమైనా మనం ఈ దేహాన్ని ధరించి ఇందులోకి, ఈ ప్రపంచంలోకి వచ్చి పడకపోయినట్లయితే మనం హాయిగా ఉండేవాళ్ళం. ఈ ప్రపంచం దుఃఖమయమే, కానీ మనం రాకపోయినట్లయితే మనం బాగుండేవాళ్ళం. కానీ ఈ దేహాన్ని ధరించి తల్లి గర్భం నుంచి బయటకు రావటంతో ఈ ప్రపంచంలోనే తిరుగాడుతూ దుఃఖాలు అనుభవిస్తున్నాం. అంటే దేహం అనే చెట్టెక్కి ఎగిరి ఈ ప్రపంచం అనే నరకంలోకి దూకుతున్నాం. ఇది మన అజ్ఞానం, ఇదే మోహం, ఇదే భ్రాంతి. దీనివల్లనే అనేకమైన దుఃఖాలు, బాధలు, భయాలు, అలజళ్ళు, ఆందోళనలు, కోపతాపాలు, విషాదాలు అన్నీ కూడా. మరి ఇవన్నీ తప్పించుకోవటం ఎలా? ప్రపంచం అనే నరక సముద్రం ఇక్కడ ఉన్నప్పటికీ మనం దేహం అనే చెట్టు ఎక్కకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇక్కడ నరక సముద్రం ఉందని మనం తెలుసుకున్నాం కాబట్టి దేహం అనే చెట్టు ఎక్కకుండా ఉంటే మనకి సరిపోతుంది. అంటే దేహాన్ని తయారు చేసుకుని రాకుండా ఉంటే సరిపోతుంది కదా. సరిపోతుంది. కానీ దేహాన్ని తయారు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచం అనే నరక సముద్రంలోకే వస్తున్నాం. కాబట్టి దేహాన్ని ఎలా తయారు చేసుకుని తెచ్చుకుంటున్నామో తెలిస్తే దాన్ని తయారు చేసుకోకుండా ఉండే వీలుంటుంది. ఎలా తయారవుతోంది ఈ దేహం? ఈ దేహం తల్లి గర్భంలో తయారవుతుంది. ఈ దేహాన్ని తయారు చేసుకుంటున్న మనం ఎవరు? మనందరం జీవుళ్ళం. పూర్వజన్మలలో
మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను మనం అనుభవించాలి. ఆ జన్మలలో మనం అనుభవించినవి పోగా మిగిలిన కర్మఫలాలు వెంట పెట్టుకుని మరణానంతరం వాటితో ప్రయాణం చేసి అవ్యక్తంలో ఇంతకు ముందు కోటాను కోట్ల జన్మలలో వెంటబెట్టి తెచ్చుకున్న కర్మల మూట ఉంది కదా, పెద్ద మూట. అదే సంచిత కర్మల మూట. అందులో కలిపి ఆ మొత్తంలోంచి అనుభవానికి సిద్ధమై పక్వానికి వచ్చిన కర్మఫలాలు, వాటిని ఏమంటారు? ప్రారబ్ధ కర్మఫలాలు. వాటిని అనుభవించడానికి తగిన దేహం కోసం తల్లి గర్భంలోకి వచ్చి పడుతున్నాం. ఇలా దేహం తయారవుతోంది. మళ్ళీ మళ్ళీ ఈ అభిమానాలతో మమకారాలతోటే ప్రవర్తించి ఒక దేహాన్ని వదిలిపెట్టి మరొక దేహం తెచ్చుకుంటున్నాం. మరి దీన్ని ఎలా నివారించాలి? ఎలా అంటే సంచిత కర్మలన్నీ ఒక్కసారిగా దగ్ధమైపోతే ఇక వాటిల్లోంచి ప్రారబ్ధ కర్మలు వచ్చే అవకాశమే లేదు కదా. ప్రారబ్ధ కర్మలు లేకపోతే జన్మలు లేవు, మరి జన్మలు లేకపోతే దుఃఖాలుండవు. కాబట్టి సంచిత కర్మల మూట మొత్తం దగ్ధం కావాలి. ఎలా? జ్ఞానాగ్నిలో దగ్ధం కావాలి. ఎలా దగ్ధం అవ్వాలి ఆ మూట? జ్ఞానాగ్ని అంటే నేను ఆత్మని అనే జ్ఞానం కలిగితే అందులో దగ్ధమైపోతాయి. అదే ఇక్కడ ముఖ్యమైనది. ఈ ఆత్మజ్ఞానం మరి ఎలా కలుగుతుంది? బాగుందండి, నేను ఆత్మననే జ్ఞానం కలిగితే మూట మొత్తం దగ్ధమైపోతుంది. అది ఎలా కలగాలి? ఈ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఒక గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని పొంది జ్ఞానాన్ని గాని అభ్యసిస్తే అప్పుడు మనకి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగితే కలుగుతుంది. కాబట్టి మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి ఆత్మననే అనుభూతిని కలిగించి ఈ ప్రపంచ నరకం నుంచి తప్పించే అటువంటి సద్గురువుకి నమస్కారం అని గురువును స్తుతిస్తున్నారు ఈ శ్లోకంలో. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి మనలను ఈ జనన మరణ రూప సంసార సాగరం నుంచి తరింపజేసే అలాంటి గురువు యొక్క యథార్థ స్వరూపం ఏమిటో తెలియజేస్తూ అలాంటి గురువుని స్తుతిస్తూ నమస్కరిస్తున్నారు. ఇది మన అందరికీ వచ్చిన శ్లోకమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మదేవుడే అంటున్నారు. బ్రహ్మదేవుడు చతుర్ముఖాలతో చతుర్వేదాలని ఉపదేశించిన మహాగురువు. ఈ బ్రహ్మదేవుడు 4 ముఖాలతో 4 వేదాలని ఉపదేశించిన మహాగురువు. చతుర్వేదాలకి సంబంధించిన ఉపనిషత్తులను, చతుర్వేద సారాలైన 4 మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని బోధించే గురువు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. అంటే నీ గురువెవరు? బ్రహ్మదేవుడే. శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించేవాడు కాబట్టి గురువు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. శిష్యులకి ఆ జ్ఞానాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే నీ గురువు. మరి విష్ణువు ఈ సృష్టిలోని సమస్త జీవులని పోషించేవాడు. వాళ్ళకి కావలసిన ఆహారం, గాలి, నీరు, వేడి, వెలుతురు సమస్తాన్ని ఇచ్చి పోషించేవాడు విష్ణువు. అదే విధంగా గురువు శిష్యులకి జ్ఞాన బోధన చేస్తూ వాళ్ళని అజ్ఞానంలో పడనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారి సందేహాలు తీరుస్తూ ఆత్మానుభూతికి సహాయపడే వివిధ సాధనలు చేయిస్తూ వారిలో జ్ఞానాన్ని వృద్ధి చేసి పోషించేవాడు. కాబట్టి గురువు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఇక మహేశ్వరుడు లయకర్త. తనను ఆశ్రయించిన శిష్యుల్లోని అజ్ఞాన ఆవరణలను హరింపజేసేవాడు. కాబట్టి జ్ఞానమనే ప్రకాశంతో అజ్ఞానమనే అంధకారాన్ని నశింపజేసేవాడు గురువు. కాబట్టి ఆయన సాక్షాత్తు మహేశ్వరుడే. ఇలా గురువు త్రిమూర్తి స్వరూపుడు అని తెలియజేసిన మహేశ్వరుడు గురువు సాక్షాత్తు పరబ్రహ్మే అంటున్నారు. త్రిమూర్తులు త్రిగుణాలతో ఉండేవారు. రజోగుణ ప్రధానుడు బ్రహ్మదేవుడు, సత్వగుణ ప్రధానుడు విష్ణుమూర్తి, తమోగుణ ప్రధానుడు మహేశ్వరుడు. మరి పరమాత్మ త్రిగుణాతీతుడు, గుణరహితుడు. ముగ్గురికి 3 గుణాలు ఇచ్చి ఏ గుణం లేనివాడే పరమాత్మ. గుణరహితుడు. మరి గురువు కూడా త్రిగుణాలతో ఉన్నవాడే.
త్రిగుణాలతో ఉండి శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించి పోషించి అజ్ఞానాన్ని నశింపచేస్తాడు. చివరికి ఆ శిష్యుణ్ణి త్రిగుణాతీతులుగా నిలపటానికి ప్రయత్నం చేసేవాడు సద్గురువు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసి అనుభూతిని పొందుతారో వాళ్ళు త్రిగుణాతీతులు అవుతారు. అంటే పరబ్రహ్మ స్థితిని పొందుతారు. గుణాలు లేనివాడే పరమాత్మ. గుణాలను అధిగమించిన వాడు జీవన్ముక్తుడు. తాను గుణాలైతే ఉన్నాయి, వాటిని అధిగమించిన వాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఇద్దరు ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఇద్దరా ఒకళ్ళ? ఇద్దరు లేరు, ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. త్రిగుణాలలో ఉండి సాధకుణ్ణి త్రిగుణాతీతునిగా చేసి గురువు సాక్షాత్తు పరబ్రహ్మయే, పరమాత్మే. అలాంటి పరమాత్మ స్వరూపుడైన సద్గురు దేవునికి నమస్కారములు. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఈ గురు స్తోత్రాన్ని పఠించకుండా ఏ ఆధ్యాత్మిక ప్రవచనం జరగదు. అంత ముఖ్యమైనది కాబట్టే అర్థం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ గురు స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. మరి గురుదేవుడు చేసే ప్రధానమైన మేలు శ్రేయస్సును తెలుపుతూ గురువుని స్తుతిస్తున్నారు 59వ శ్లోకంలో. దాన్ని మనం రేపు చెప్తాం.